హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ సెషన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి రీసెంట్గా ఏపీపీఎస్సీ ఒక వెబ్ నోట్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది, దాని రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ మెయిన్స్ డేట్ కూడా చెప్పేశారు కదా. అయితే ఆ మెయిన్స్కి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి, పోస్ట్కి ప్రిఫరెన్సెస్ ఇవ్వండి, జోనల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి అని చెప్పి వెబ్ నోట్ పెట్టడం జరిగింది కదా మెయిన్స్కి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి. సో అయితే అసలు ఆ పోస్ట్ ప్రిఫరెన్సెస్ మనం ఎలా పెట్టాలి, ఏ పోస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఈరోజు ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏంటంటే యూపీఎస్సీకి సంబంధించి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్వి. దాని యాక్చువల్ ఫీజు వచ్చేసి 45,000 రూపీస్ అనమాట. అయితే మీకు అది 30,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి 15th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో ఈలోపు మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 30,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు, పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ కోర్స్ వచ్చేసి మీకు ఈ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఒకసారి ఈ ఫీ పే చేసినట్టయితే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అటెంప్ట్స్కైనా సరే మళ్ళీ అడిషనల్గా అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ldxclasses.com. ఓకే, అండ్ అంతేకాకుండా యూపీఎస్సీకి సంబంధించి వాల్యూ యాడెడ్ ప్యాక్ అని చెప్పి ఒక కొత్త కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇట్ ఇంక్లూడ్ 7 కోర్సెస్ అనమాట. అందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్, మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, మ్యాప్ పాయింటింగ్ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ని అటెంప్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, యూపీఎస్సీ ఎలా అడుగుతుంది ఒక టాపిక్ మీద అనేది మనకు ప్రాపర్గా తెలియాలి కదా. సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మీకు ఒక వాల్యూ యాడెడ్ ప్యాక్ లాగా ఇవ్వడం జరుగుతుంది. దీని యాక్చువల్ ఫీ వచ్చేసి 35,000 రూపీస్, కానీ మీకు ఇది 20,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ 20,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ వాల్యూ యాడెడ్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఫర్దర్గా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అనుకున్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆర్ మీకు ఏదైనా ఒక డెమో సెషన్ కావాలి అనుకున్నా కూడా మీరు 1 సెషన్ని మీరు ఫ్రీగా డెమో క్లాసెస్ని వినొచ్చు. సో దానికి సంబంధించి ఏదైనా మీకు యాక్సెస్ కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ldxclasses.com. ఓకేనా. సో ఇప్పుడైతే మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్సెస్ని ఎలా పెట్టుకోవాలి, అసలు మనము ఒక పోస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు వేటిని కన్సిడర్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రిలిమ్స్ కండక్ట్ చేసేసారు కదా ఆల్రెడీ. దాంట్లో టోటల్గా 59 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ 59 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్లో మళ్ళీ 2 కేటగిరీస్గా దాన్ని డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్, రెండోది వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని చెప్పి పిలుస్తాం కదా. సో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏమేమి ఉన్నాయి అని అంటే ఎగ్జిక్యూటివ్ వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్. సో 8 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉంటాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్లో మళ్ళీ రకరకాల డిపార్ట్మెంట్స్లో లైక్ జిఏడి అంటాం, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్లో, ఫినాన్స్లో, లాలో అండ్ లెజిస్లేచర్లో, ఇట్లా రకరకాలుగా ఏఎస్ పోస్ట్ ఉన్నాయన్నమాట. అండ్ సీనియర్ ఆడిటర్స్ ఉన్నాయి, ఆడిటర్ పోస్ట్స్ ఉన్నాయి, సీనియర్ అకౌంటెంట్ పోస్ట్స్ ఉన్నాయి అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ హెచ్ఓడీస్. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో టోటల్గా మనకి 59 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. అండ్ వీటిల్లో ఎగ్జిక్యూటివ్ ఇవి, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇవి అని చూసాం కదా. అయితే జనరల్గా ఎవరైనా సరే ఒక ఆస్పిరెంట్ లైక్ గ్రూప్ 2 అటెండ్ అవ్వాలనుకుంటున్న మీరంతా కూడా పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పోస్ట్ని ప్రిఫరెన్స్గా ఫస్ట్ ప్రిఫరెన్సో రెండో ప్రిఫరెన్స్గానో పెడుతున్నారు అంటే మీకు దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, జనరల్గా గ్రూప్ 2లో ఉన్న అన్ని పోస్టులకి ఉండే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే డిగ్రీ,
కానీ కొన్ని పోస్టులకు మాత్రం కొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్కి, లాకి సంబంధించి కొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి అవి పెట్టేటప్పుడు మీరు యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్, ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ ఉంటే కనుక మీరు అది కూడా ప్రిఫరెన్స్లో ఇచ్చుకోవచ్చు. లేదు మీకు ఎలిజిబిలిటీ లేదనుకోండి, సపోజ్ లా ఏస్పోయిన్ లా పెట్టాలి అని అంటే మీరు ఖచ్చితంగా లా చేసి ఉండాలన్నమాట. లా డిగ్రీ ఉన్న వాళ్ళైతే మాత్రమే పెట్టచ్చు. మీరు ఏదైనా బీటెక్ కానీ లేదంటే బీకామ్ కానీ ఇట్లా చేస్తున్నట్టయితే దెన్ మీరు అది మీకు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి అది మీకు 59th ప్రిఫరెన్స్ గాను అట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మీరు అట్లా ప్రిఫరెన్సెస్ ఫస్ట్ ఏమి ఇవ్వాలి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా, అంటే లైక్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది చూసుకోండి. ఇంకొకటి సెకండ్ థింగ్ ఏం చూడాలంటే ఏజ్ ఎలిజిబిలిటీ. అన్నిటికీ కామన్గా ఏజ్ క్రైటీరియా అన్నిటికీ సేమే ఉంటుంది. కాకపోతే ఒక్క ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐకి మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. అది ఉందా లేదా ఎలిజిబిలిటీ 28 years వరకు మాత్రమే, 28 years వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో కాబట్టి అది మీకు ఉన్నట్టయితే ఇది పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇది మీరు లాస్ట్లో పెట్టేసుకోవాల్సి ఉంటుంది. అవి రెండు చూసుకోవాలి. థర్డ్ థింగ్ మీరు ఏం చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ జోన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, ఒకదానికి పెడుతున్నారు అని అంటే మీ జోన్లో ఎన్ని ఉన్నాయి, అండ్ అగైన్ మీ రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది కదా దాని కింద ఎన్ని ఉన్నాయి అన్నది చెక్ చేసుకొని దాని ప్రకారం పెట్టుకున్నట్టయితే దెన్ మీకు మంచి పోస్టులు ఈజీగా వచ్చేదానికి మీ స్కోర్ని బట్టి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జోన్లో ఆ పర్టిక్యులర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ మీకు ఎన్నిటికి ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులకు ఉంది అన్నది ఒకటి చూసుకోండి. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే అసలు ఆ పోస్ట్ మనకు సూటబుల్లా కాదా. ఇది వేరే ఎవరన్నా చెప్పే దానికన్నా అంటే లైక్ నేను కానీ ఎవరైనా సరే పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకోండి, తర్వాత మున్సిపల్ కమిషనర్ పెట్టుకోండి అని నేను చెప్పే కన్నా కూడా ఒకసారి అసలు ఆ జాబ్ ప్రొఫైల్స్ అన్నీ మీరు గో త్రూ అయ్యి అది మీ మైండ్ సెట్కి సూటబుల్లా కాదా అన్నది మీరు అర్థం చేసుకొని మీరే పెట్టుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట. సో ఒక్కసారి మనము ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కన్నా ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి ఆ జాబ్ ప్రొఫైల్స్ ఏంటి, ఎలా ఉంటాయి, వాటి వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా. సో వీటిల్లో మళ్ళీ ఇంకొకటి ఏం గమనించాలి అంటే కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులలో కూడా మళ్ళీ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అని 2 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఓకే. సో గెజిటెడ్ పోస్ట్, నాన్ గెజిటెడ్ పోస్ట్. జనరల్గా ఎవరైనా సరే ప్రిఫర్ చేసేది గెజిటెడ్ పోస్ట్. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరైనా జనరల్గా చెప్పాలి అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులని ప్రిఫర్ చేస్తారు. మళ్ళీ దాంట్లో కూడా గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ని ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు మనకున్న ఈ పోస్టులలో గెజిటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయి అని అంటే డిప్యూటీ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇవి మాత్రమే గెజిటెడ్వి. అంటే నాన్ గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఏమేమి ఉన్నాయి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ నాన్ గెజిటెడ్ క్యాడర్ కాదు ఇది, కానీ ఎగ్జిక్యూటివ్వే. అండ్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ ఉంది కదా, ఇది కూడా ఎగ్జిక్యూటివ్వే కానీ గెజిటెడ్ ర్యాంక్ కాదు. ఓకే. ఇవి 2 నాన్ గెజిటెడ్. సో ఇఫ్ యూ ప్రిఫర్ టు వర్క్ ఇన్ అ గెజిటెడ్ ర్యాంక్ దెన్ ఇవి రెండింటిని మీరు ఎగ్జిక్యూటివ్లో లాస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో అట్లా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మనం ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ గురించి చూద్దాము. ఆ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, లైక్ వర్క్ నేచర్ ఎట్లా ఉంటుంది, ఎవరికి సూట్ అవుతుంది, ఇట్లా ఒకసారి చూద్దాము. దాన్ని బట్టి మీ ఓన్ ప్రిఫరెన్సెస్ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ డిప్యూటీ తహసీల్దార్. డిప్యూటీ తహసీల్దార్ ఏంటి అంటే ఫుల్ క్రేజ్ ఉన్న పోస్ట్ అనమాట. ఇది గ్రూప్ 2 పోస్టులు అన్నిట్లోకి మోస్ట్ క్రేజియస్ట్ పోస్ట్ ఏది అంటే డిప్యూటీ తహసీల్దార్. ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాము. ఇది మండల్ లెవెల్లో మీరే బాస్ అన్నట్టు అనమాట. అంటే లైక్ ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్ ఎలాగో ఒక మండల్ లెవెల్లో మీరు కలెక్టర్తో ఈక్వల్ అని అనుకోవచ్చు డిప్యూటీ తహసీల్దార్. అండ్ ఈయన చేసే వర్క్ ఏముంటుంది అని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడము, పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వడము, తర్వాత ల్యాండ్ మ్యూటేషన్స్ గురించి చెక్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ డిప్యూటీ తహసీల్దార్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇది ఎక్కువగా ఎట్లాంటి వాళ్ళకి సూట్ అవుతుంది అని అంటే ఇఫ్ యూ లైక్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ డైరెక్ట్లీ,
మీరు నాకు ప్రజలతోటి ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టము, వాళ్ళకి డైరెక్ట్గా సర్వీస్ చేయడం అంటే ఇష్టము, ఇట్లా టైప్లో అని ఐ మీన్ మీ మైండ్ సెట్ కనుక అలాగా ఉంటే దెన్ డిప్యూటీ తహసీల్దార్ మీకు చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ లైక్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్ దెన్ డిప్యూటీ తహసీల్దార్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ మోస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ మీకు ఈ పోస్ట్లో దొరుకుతుంది, హయ్యెస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే లైక్ సివిల్స్కి ప్రిపేర్ అవుతూ లేదా గ్రూప్ 1 తెచ్చుకోవాలి, సివిల్స్ తెచ్చుకోవాలి అని చెప్పి అనుకునే వాళ్లకు అది రాకపోతే లేదా గ్రూప్ 2 ఏదైనా అటెంప్ట్ చేస్తూ ఉన్నట్టయితే దెన్ అట్లాంటి టైప్ ఆఫ్ జాబే నాకు కావాలి అని నచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకోండి. హయ్యెస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ మీకు ఇందులో దొరుకుతుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి మీ సర్వీసెస్ని ఇస్తూ మీ వల్ల జరిగిన చేంజ్ని మీరు డైరెక్ట్గా విట్నెస్ చేయగలుగుతారనమాట. సో కాబట్టి మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా దొరుకుతుంది దీంట్లో. అండ్ మీరే ఇక్కడ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అంటారనమాట. సో అంటే మీరే మీ ఆఫీస్ లెవెల్లో మీరే సూపరింటెండెంట్ అంటారు. అంటే మీరే అందరికీ శాలరీస్ కానీ అట్లా డిస్బర్స్మెంట్ చేసే ఆఫీసర్గా కూడా మీరే ఉంటారు. సో లైక్ పవర్ పరంగా కానివ్వండి, జాబ్ సాటిస్ఫాక్షన్ పరంగా కానివ్వండి, అండ్ అన్ని రకాలుగా పీపుల్ తోటి ఇంటరాక్షన్ విషయంలో కానివ్వండి, చాలా చాలా క్రేజియస్ట్ జాబ్ ఈస్ డిప్యూటీ తహసీల్దార్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్గా జనరల్గా ఎవరైనా గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దారే పెట్టుకుంటారు. అయితే దీంట్లో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఏంటి ఆ నెగిటివ్స్ అంటే ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్ దీంట్లో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ లాంటివి ఉండవన్నమాట. జనరల్గా 10 to 5 జాబ్ లాగా అట్లా ఉంటుంది కదా, అట్లా అయితే ఉండదు. ఓకే, దీంట్లో ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా లైక్ తుఫాన్లు కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక న్యాచురల్ కెలామిటీ ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదా సమ్ ఎలక్షన్స్ ఏమన్నా వచ్చి ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్స్ అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడే ఉండాల్సి ఉంటుంది, తిరగాల్సి ఉంటుంది, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ పర్సనల్ లైఫ్ని చాలా వరకు కోల్పోతారనమాట. సో అట్లా కాకుండా నేను నా వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలను అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది అని అనుకున్నట్టయితే దెన్ మీకు పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా నాకు కావాలి అని అనుకునే వాళ్ళైతే దెన్ డిప్యూటీ తహసీల్దార్ మీకు చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే స్ట్రిక్ట్ టైమింగ్స్ ఉండవు ఇక్కడ, పర్సనల్ లైఫ్ అయితే తక్కువ ఉంటుంది, టైం దొరకదు. అండ్ ఉమెన్ నాట్ దట్ సూటబుల్ అని ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే జనరల్గా ఉమెన్ అంటే లైక్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటే బాగుంటుంది, మరి అంత స్ట్రిక్ట్గా టైమింగ్స్ అంటే నేను మేనేజ్ చేసుకోవడం అది ఇబ్బంది అవుతుంది అని అనుకునే వాళ్ళైతే కనుక డిప్యూటీ తహసీల్దార్ ఫస్ట్ ఆప్ట్ చేయకండి. లేదు కొంచెం ఛాలెంజింగ్ కెరీర్ కావాలి అనుకునే ఉమెన్ కనుక ఉంటే దెన్ డిప్యూటీ తహసీల్దార్ మీకు చాలా బాగా సూట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఉమెన్కి ఇది సూట్ అవ్వదు అని చెప్పట్లేదు, బట్ టైమింగ్స్ విషయంలో మాత్రం చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అనంటే నేను గ్రూప్ 2 తెచ్చుకొని నాకు ఇంకా కెరీర్లో నేను గ్రూప్ 1 కానీ లేదా ఫర్దర్గా నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ నేను రాయాలి అని అనుకుంటున్నాను అంటే జస్ట్ ఇది సేఫ్ సైడ్ వరకు నేను ఇది పెట్టుకొని నేను తర్వాత కూడా మళ్ళీ ఇంకా వేరే ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 కానీ అట్లా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను అనేటైతే దెన్ మీరు ఫర్దర్గా అట్లాంటి ఎగ్జామ్స్కి ఏదైనా ప్రిపేర్ అవ్వాలంటే మీకు ప్రిపరేషన్ టైం మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి గ్రూప్ 2ఏ నా కెరీర్ అని కాకుండా నేను ఇది జస్ట్ స్టార్టింగ్ లాగా పెట్టుకుంటున్నాను, పైన మళ్ళీ నేను గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఏం చేస్తున్నాను అని అనుకున్నప్పుడు మీకు టైం కావాలి కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి డిప్యూటీ తహసీల్దార్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెడితే అయితే మీకు టైం దొరకదు. అది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమేమి చేస్తారు అని ఇందాక కొన్ని చెప్పుకున్నాం కదా రఫ్గా. సో అంటే వీళ్ళు ఎక్కడెక్కడ పోస్ట్ అవ్వబడతారు అంటే దే కెన్ బి పోస్టెడ్ ఇన్ ఎంఆర్ఓ ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటారు కదా అక్కడ కానీ, లేదంటే ఆర్డీఓ ఆఫీసెస్లో కానీ, కలెక్టరేట్స్లో కానీ మీకు పోస్టింగ్ ఇవ్వచ్చు. అంతేకాకుండా దే కెన్ ఆల్సో బీ పోస్టెడ్ యాజ్ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్గా, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్గా, ఇట్లా రకరకాల పోస్టులుగా వేస్తారనమాట. సో సివిల్ సప్లైస్ డీటీగా అయినా వేయచ్చు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్గా అయినా వేయచ్చు. మిమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సరే, ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్కి ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది ఇది కూడా మనం చూసుకోవాలి కదా. ఒకటి పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు నాకు ప్రమోషన్ వస్తే ఎన్నేళ్ళకి వస్తుంది, ఏ పోస్ట్కి వెళ్తాము అనేది కూడా చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం ప్రమోషన్ ఛానల్ చూసినట్టయితే
డిప్యూటీ తహసీల్దార్ది 5 ఇయర్స్కి మీరు ఎంఆర్ఓ అవుతారు. ఓకే, సో ఎంఆర్ఓ అని అంటే దీనికి చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది ఎంఆర్ఓ. దీనికి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే 144 సెక్షన్ ఆ మండల్లో పెట్టడం కానీ కర్ఫ్యూ విధించడం ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటి మెజిస్టీరియల్ పవర్స్ ఎంఆర్ఓకి ఉంటాయి. అండ్ ఎంఆర్ఓ అయిన తర్వాత 12 ఇయర్స్కి మీరు ఆర్డీఓ అవుతారు. అంటే ఆర్డీఓ వచ్చేసి మనకి గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్. సో మీరు డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఒక గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్కి వెళ్ళాలి అంటే 5 ఇయర్స్కి ఎంఆర్ఓ అయితే 12 ఇయర్స్కి ఆర్డీఓ, అంటే టోటల్ 17 ఇయర్స్లో మీరు గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళగలుగుతారు. ఆర్డీఓ నుంచి నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ అంటారు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్, ఆ తర్వాత అసిస్టెంట్ కలెక్టర్, అంటే ఇక్కడ కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారనమాట మీరు. సో మీ ఏజ్ని బట్టి కూడా మీరు చూసుకోండి. ఒకవేళ మీకు ఏజ్ ఎంగేజ్లో కనుక అంటే లైక్ లెస్ దాన్ 25లో అట్లా కనుక మీరు సెలెక్ట్ అవుతున్నారు, ఇప్పుడు మీ ఏజ్ కనుక లెస్ దాన్ 25 లేదా 25 అలా ఉన్నారనుకోండి, దెన్ మీకు 17 ఇయర్స్లో అంటే 40 to 45 ఆ టైం కల్లా మీరు గ్రూప్ 1 క్యాడర్కి ఆర్డీఓకి వెళ్ళిపోవచ్చు. సో మీరు రిటైర్ అయ్యే టైంకి మీరు కన్ఫర్డ్ ఐఏఎస్ అవ్వగలుగుతారనమాట. ఓకే, సో ఐఏఎస్ క్యాడర్లో మీరు రిటైర్ అవ్వచ్చు. కాబట్టి అట్లాంటప్పుడు ఓకే నాకు గ్రూప్ 1 ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇంకా నేను గ్రూప్ 2 తెచ్చుకున్నాను, డిప్యూటీ తహసీల్దార్ వరకు నాకు చాలు అని అనుకునేటట్టయితే కనుక మీరు కన్ఫర్డ్ ఐఏఎస్ అవ్వడానికి ఉన్న అన్ని గ్రూప్ 2 పోస్టులలోకి మీకు హయ్యెస్ట్ ఛాన్సెస్ ఉండేవి ఇదేంటి డిప్యూటీ తహసీల్దార్కి మాత్రమే అనమాట. మిగతా వాటికి అంటే మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కన్ఫర్డ్ అవ్వచ్చు రిటైర్ అయ్యేటప్పుడు, కాకపోతే చాలా తక్కువ నెంబర్, ఎందుకంటే ఇది డైరెక్ట్ ప్రమోషన్ ఛానల్ వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళు ఎక్కువ నెంబర్లో ప్రమోట్ అవుతూ ఉంటారనమాట డిప్యూటీ తహసీల్దార్స్. సో హయ్యెస్ట్ ఛాన్సెస్ టు ఏమంటారు కన్ఫర్డ్ ఐఏఎస్ అవ్వడానికి హయ్యెస్ట్ ఛాన్సెస్ ఉండేది మీకు డీటీ దగ్గర నుండే. సో కాబట్టి అది అట్లా పెట్టుకోండి. అండ్ ఈ డిప్యూటీ తహసీల్దార్ వచ్చేసి ఒక జోనల్ పోస్ట్ అనమాట. జోనల్ పోస్ట్ అంటే ఏంటి అని అంటే మీకు ట్రాన్స్ఫర్స్ ఓన్లీ ఆ జోన్ వరకు మాత్రమే అవుతాయి. ఇప్పుడు సపోజ్ జోన్ 4 అనుకోండి, కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఇట్లా ఉంది కదా, అంటే మీకు ఆ జోన్లో మీరు జోన్ ప్రిఫరెన్స్ మీది ఏ ఊరు అయితే ఆ ఊరు ఇచ్చుకుంటారు కదా జోన్. సో ఆ జోన్లో మటుకు మాత్రమే, అంటే కడప నుండి కర్నూలుకి, కర్నూలు నుంచి అనంతపూర్, అనంతపూర్ టు చిత్తూరు అట్లా, లేదా జోన్ 1 అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ జోన్స్లో అక్కడ మనకు ఆ జోన్ మటుకు మాత్రమే మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట. అవుట్ ఆఫ్ దట్ జోన్ మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వవు. ఓకేనా, సో ఇది డిప్యూటీ తహసీల్దార్. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్. మీరు గ్రూప్ 2లో కనుక మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయితే గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ అని చెప్పి అంటారు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్, ఇందాకే చెప్పుకున్నాము. అండ్ దీనికి 3 months ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఒక అర్బన్ లోకల్ బాడీలో మీకు 3 months పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చూసినట్టయితే హయ్యెస్ట్ శాలరీ ఇన్ ఆల్ గ్రూప్ 1 పోస్ట్స్. ఓకేనా, గ్రూప్ 2 పోస్ట్స్ అన్ని గ్రూప్ 2 పోస్టులలోకి ఇంక్లూడింగ్ డిప్యూటీ తహసీల్దార్. డిప్యూటీ తహసీల్దారే మోస్ట్ క్రేజియస్ట్ ఫేమస్ అని అన్నాం కదా, అయినా కానీ దానికన్నా కూడా పే వైజ్ చూసుకున్నట్టయితే మున్సిపల్ కమిషనర్కే హయ్యెస్ట్ పే ఉంటుంది. అండ్ ఇది గెజిటెడ్ క్యాడర్ పోస్ట్ అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ మీకు కార్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మున్సిపల్ కమిషనర్కి. ఓకేనా, ఎందుకంటే ఫండ్స్ రైజ్ చేసేది వీళ్ళే. సో కాబట్టి వీళ్ళకి కార్ కూడా ఇవ్వడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్కి. సో కార్ ఫెసిలిటీ ఉంటుంది, గెజిటెడ్ క్యాడర్ పోస్ట్ అండ్ హయ్యెస్ట్ పే కూడా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీలో, ఒక అర్బన్ లోకల్ అంటే ఒక మున్సిపాలిటీ లెవెల్లో మీరు హయ్యెస్ట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అవుతారనమాట. అంటే ఆ గ్రేడ్ 3 మున్సిపాలిటీలో మీరే ఎగ్జిక్యూటివ్ అథారిటీ అవుతారు. ఓకేనా, సో కౌన్సిలర్లు వీళ్ళందరూ లెజిస్లేటివ్ సైడ్ వింగ్ వైపు ఉంటే మీరు ఎగ్జిక్యూటివ్ కదా. సో కాబట్టి ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనమాట. అండ్ ఇది హైలీ పవర్ఫుల్ పోస్ట్, ఇది చాలా బాగుంటుంది, మంచి పోస్ట్. అండ్ డైరెక్ట్గా పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ మంచి సర్వీసెస్ని చేయొచ్చు మీరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే వర్క్ ఎట్లా ఉంటుంది, టౌన్ డెవలప్మెంట్ కానివ్వండి, బిల్డింగ్ ప్లాన్స్కి అప్రూవల్స్ ఇవ్వడము, లేఅవుట్ అప్రూవల్స్, ఈ టౌన్షిప్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తుంటారు కదా, లేఅవుట్స్ అన్నీ వేసి ప్లాట్లు అవి. సో ఆ లేఅవుట్స్కి అప్రూవల్స్ ఇవ్వడము, తర్వాత వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ చూసుకోవడము, డ్రైనేజ్, మున్సిపాలిటీ ఈ సీవరేజ్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ చూసుకోవడము, ఇవన్నీ కూడా ఒక మున్సిపల్ కమిషనర్ పరిధిలోకే వస్తాయి. సో మంచి సర్వీసెస్ని మీరు చేయగలుగుతారనమాట ఈ పోస్ట్ ద్వారా. అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. కాకపోతే నెగిటివ్స్ ఏంటి అని అంటే వెరీ హయ్యెస్ట్ పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది దీనికి. అండ్ ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే దీనికి కూడా టైమింగ్స్ అంటూ ఉండదన్నమాట. సో కొంచెం ఎక్స్ట్రా టైమింగ్స్ కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎక్కువ కాల్స్ అటెండ్ చేయాల్సి రావడము,
కొంచెం అండ్ పొలిటికల్ ప్రెషర్ కూడా, ఎందుకంటే మీకు పక్కనే మీకు మేయర్ తోటి కానీ అట్లా చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఉంటారు కదా, సో వాళ్ళ పక్కనే ఉంటూ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పొలిటికల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హైయెస్ట్ పొలిటికల్ ప్రెషర్. ఇట్లా పొలిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉండే గ్రూప్ 2 పోస్టులు ఏవి అని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్ అండ్ రెండోది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ PR&RD. ఈ రెండిట్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని ఉంది కదా ఒక పోస్ట్, దాంట్లో కానీ మున్సిపల్ కమిషనర్లో కానీ హైయెస్ట్ పొలిటికల్ ప్రెషర్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో లేదు నేను పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నా కానీ నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను, కొంచెం నిదానంగా వాళ్ళతో మాట్లాడతాను, నేను చెప్పుకోగలుగుతాను, కొంచెం సహనంతో ఓర్పుతోటి నేను వర్క్ చేసుకోగలుగుతాను అని అనుకున్నప్పుడు మీకు దీనికి వచ్చే బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. అండ్ దీంట్లో ఉండే రిస్క్ అయితే రిస్క్ ఇన్ ద సెన్స్ రిస్క్ ఏం కాదు, బట్ ప్రెషర్ని అయితే మీరు నేను హ్యాండిల్ చేయగలుగుతాను అని అనుకున్నప్పుడు యూ కెన్ ఆప్ట్ ఫర్ మున్సిపల్ కమిషనర్ అనమాట. ఓకే, అండ్ దీంట్లో ప్రమోషన్ ఛానల్ ఏముంటుంది అని అంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3గా మీరు సెలెక్ట్ అవుతారు కదా, సో వితిన్ 4 years మీరు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అయిపోవచ్చు. ఇది గ్రూప్ 1 క్యాడర్ అనమాట. సో ప్రమోషన్ చాలా తొందరగా వచ్చేస్తుంది, మీకు గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ అవుతారు. అండ్ తర్వాత గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్, ఆ తర్వాత స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్, తర్వాత రీజనల్ డైరెక్టర్ అని చెప్పి అవుతారనమాట. సో చాలా క్విక్గా మీరు గ్రూప్ 1 లెవెల్కి వెళ్ళిపోవచ్చు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అయితే. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే పెద్దగా డైవర్సిటీ ఆఫ్ జాబ్ ఉండదు, ఐ మీన్ వర్క్ అనేది ఉండదన్నమాట మీకు. ఎందుకంటే ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు మీరు డిప్యూటీ తహసీల్దార్ అనుకోండి, ఫస్ట్ మీరు డిప్యూటీ తహసీల్దార్గా చేస్తారు, ఆ తర్వాత ఎన్ని ఇయర్స్కి ప్రమోషన్ వస్తుంది అని అన్నా మనము 5 yearsకి అంతా మీరు మండల్ లెవెల్కి వెళ్తారు, MRO అవుతారు. ఎంఆర్ఓగా మీరు 12 years వర్క్ చేసిన తర్వాత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అవుతారు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అవుతారు. సో ఇట్లా మీకు వర్క్ ఐ మీన్ పెరుగుతూ వెళ్తుంది, యాజ్ వెల్ యాజ్ మీకు ఏమంటారు ఇంపార్టెన్స్ పెరుగుతుంది మీకు, అంటే లైక్ పవర్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, అండ్ డైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు చేసే వర్క్లో. కానీ మున్సిపల్ MC గ్రేడ్ 3గా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రమోషన్ వచ్చి MC గ్రేడ్ 2 అవుతారు. అండ్ దాని మీద మళ్ళీ ప్రమోషన్ వస్తే గ్రేడ్ 1 మున్సిపాలిటీకి వెళ్తారనమాట, అంటే ఇంకా కొంచెం పెద్ద ఊరికి వెళ్తారు, అంతే కదా. అంతేగాని మీకు చేసే వర్క్ అయితే సేమ్ ఉంటుంది. సో కాబట్టి పెద్ద డైవర్సిటీ ఉండదు. సో నాకు ఇంకా మంచి ఛాలెంజింగ్గా ఉండాలి, ఎక్కువ డైవర్సిటీ కావాలి నాకు జాబ్లో అట్లా అనుకునే వాళ్ళైతే, అండ్ పొలిటికల్ ప్రెషర్ నాకు వద్దు, కొంచెం కామ్గా ఉండాలి, లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అనుకునే వాళ్ళైతే అప్పుడు మున్సిపల్ కమిషనర్ మీకు సూట్ అయ్యేది కాదు. లేదు నేను బ్యాలెన్స్ చేసుకోగలను అని అనుకుంటే ఇది చాలా లైక్ కార్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ హైయెస్ట్ పెయిడ్ అని అంటున్నాము, బాగుంటుంది, మంచి జాబ్ అనమాట. సో ఇది మీరు నెక్స్ట్ ప్రిఫరెన్స్గా మీరు పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సబ్ రిజిస్ట్రార్కి ఏంటి అని అంటే 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. 3 months వచ్చి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ట్రైనింగ్ ఉంటుంది, అండ్ 9 months వచ్చేసి 9 monthsలో 1 month ఆఫీస్ బ్రాంచ్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందన్నమాట. 9 months మామూలు ట్రైనింగ్, బ్రాంచ్ ట్రైనింగ్, OP ట్రైనింగ్ అంటారు. సో ఇట్లా టోటల్గా మీకు 1 year పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది, బట్ ట్రైనింగ్లో కూడా మీకు ఫుల్ పే ఇవ్వడం జరుగుతుంది శాలరీ. అండ్ ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ అంటే ఏంటి అని అంటే 3-4 మండలాలకు కలిపి ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది. ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మీరు పోస్టింగ్ ఇవ్వబడుతుంది అన్నమాట మీకు. అండ్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అందరికీ తెలిసిన విషయమే. సబ్ రిజిస్ట్రార్ అంటే ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ అంటే ఏమైనా ఇల్లు స్థలాలు కొనడం కానీ అమ్మడం కానీ జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయడము, ఆ స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయడము, తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ చేయడము, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ అంటారు కదా, ఈసీస్, ఏదైనా స్థలము లేదంటే ఇల్లు కొనేటప్పుడు ఈసీలు చూస్తారు, లైక్ ఎవరెవరు దగ్గర ఉండింది ఇది, ట్రాన్స్ఫర్ ఎవరికెవరికి జరిగింది, ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు, ఇట్లాంటివంతా ఈసీలో ఉంటుంది కదా, ఆ ఈసీస్ తీసి ఇవ్వడము. తర్వాత మార్కెట్ వాల్యుయేషన్ చేయడము, అంటే ఆ స్థలంలో గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది, మార్కెట్ రేట్ ఎంత ఉంది అని చెప్పి వాల్యుయేషన్ చేయాల్సింది మీరే అనమాట. అండ్ మిమ్మల్ని కస్టోడియన్ ఆఫ్ స్టాంప్స్ అని కూడా అంటారు. స్టాంప్స్ మీ దగ్గర ఉంటాయి, మీరు వెండార్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట స్టాంప్స్ని. సో ఈ డ్యూటీస్ అన్నీ మీరు సబ్ రిజిస్ట్రార్గా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకా రొటీన్ రెగ్యులర్గా ఒకటే డ్యూటీ ఉంటుంది అనమాట. డైవర్సిటీ అంటే పెద్దగా ఏమీ ఉండదు దీంట్లో, సేమ్ వర్కే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటుందన్నమాట. అండ్ దీనికి ప్రమోషనల్ ఛానల్ మీరు ఒకసారి చూసినట్టయితే సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2గా మీరు సెలెక్ట్ అవుతారు ఇప్పుడు. అండ్ 10 years తర్వాత మీరు సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 1 అవుతారు. ఇంకో 10 years తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అవుతారు. ఈ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అనేది గ్రూప్ 1 పోస్ట్ అనమాట. అంటే మీరు గ్రూప్ 2 సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2గా సెలెక్ట్ అయితే మీకు
గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళడానికి 20 ఇయర్స్ పడుతుంది. ఓకే, 20 ఇయర్స్ తర్వాత మీరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అవ్వచ్చు. అదే మున్సిపల్ కమిషనర్లో ఇందాక మనం చూసుకున్నాం, జస్ట్ 4 ఇయర్స్కే మీరు గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళిపోవచ్చు. వెరస్ డిప్యూటీ తహసీల్దార్లో అయితే 17 ఇయర్స్కి మీరు గ్రూప్ 1 క్యాడర్కి వెళ్తాము. తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గ్రూప్ 1 పోస్ట్ అన్నాం కదా. అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అంటారు. ఆ తర్వాత జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్ అయినని హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారనమాట. సో ప్రమోషన్ ఛానల్ ఇలా ఉంటుంది మీకు. ఓకేనా, సో 20 ఇయర్స్కి మీరు గ్రూప్ 1 క్యాడర్కి ప్రమోట్ అవ్వగలుగుతారు. అండ్ దీంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి అని అంటే పొలిటికల్ ప్రెషర్ అస్సలు ఉండదు, మీకు పాలిటిక్స్కి సంబంధమే ఉండదు. మీరు వస్తారు, మీ ఆఫీస్లో మీ వర్క్ చేసుకుంటారు, మీరు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ వెరీ పీస్ఫుల్ పోస్ట్ అనమాట. లీజర్ టైం చాలా దొరుకుతుంది. జస్ట్ ఆఫీస్ టైమ్స్లో వస్తారు, వెళ్ళిపోతారు. సండేస్ ఎట్లాగో హాలిడేస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ ఉండవు, నేషనల్ హాలిడేస్, స్టేట్ హాలిడేస్ ఇట్లాంటివన్నీ మామూలుగానే ఉంటాయన్నమాట. అదే మీకు డిప్యూటీ తహసీల్దార్కి కానీ మున్సిపల్ కమిషనర్కి కానీ సండేస్ అని అట్లాంటివి ఏవి ఉండవు. ఏదన్నా సపోజ్ ఏదైనా ఒక స్కీమ్ ఉంటుంది, సీఎం వస్తారు, సీఎం విజిట్ ఏదన్నా ఉంటుంది, ఏదన్నా లేకపోతే ఎవరన్నా ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ విజిట్ ఏదన్నా ఉంటుంది, లేదా ఏదన్నా అత్యవసరంగా మీట్ అవ్వాల్సి వస్తుంది, అప్పుడు ఆదివారాలు, హాలిడేస్ ఇట్లాంటివేమీ ఉండవన్నమాట. సో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది, ఏ టైంలో అంటే ఆ టైంలో 24/7 మీరు సర్వీస్ చేయడానికి రెడీగా ఉండాలి ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ డీటీ ఆర్ మున్సిపల్ కమిషనర్. కానీ దీంట్లో అలా ఉండదన్నమాట, స్ట్రిక్ట్ ఆఫీస్ టైమింగ్సే మీకు ఉంటాయి. కాబట్టి మీకు ఫర్దర్గా ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే యాంపుల్ టైం దొరుకుతుంది మీకు బాగా ప్రిపేర్ అవ్వడానికి. అండ్ నెగిటివ్స్ ఏంటి అని అంటే పీపుల్ తోటి ఇంటరాక్షన్ అయితే ఉంటుంది, కానీ మీరు చేయబోయే సర్వీసెస్ తక్కువ. అంటే లైక్ మీరు ఏమంతా పీపుల్కి సర్వీస్ చేశాము అన్నంత తృప్తి మీకైతే ఉండదు. జస్ట్ ఎవరు వస్తారు మన దాకా సబ్ రిజిస్ట్రార్గా మీరు సెలెక్ట్ అయితే ఎవరైనా స్థలాలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు వస్తారు, కానీ మీరు వాళ్లకు సర్వీస్ చేస్తున్నాము అనే తృప్తి మీకైతే పెద్దగా దీంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే అంతగా మీకు దొరకదు. ఓకేనా, సో అది దీంట్లో ఉండే నెగిటివ్. అండ్ ఇది జనరల్గా నాకు హ్యాపీగా నేను లైక్ ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదంటే మ్యారీడ్ ఉమెన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళను కొంచెం చూసుకోవాలి, నాకు అంత ఛాలెంజింగ్ జాబ్ ఏం అక్కర్లేదు, నేను నెక్స్ట్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి ఇట్లా అనుకునే వాళ్ళకైతే ఉమెన్కి అయినా సరే ఇది చాలా బాగా సూట్ అవుతుంది. లేదు నేను ఉమెన్ అయినా కూడా నాకు ఛాలెంజింగ్ కెరీర్ కావాలి అని అనుకుంటున్నప్పుడు దీంట్లో అంత ఛాలెంజింగ్గా అయితే మీకు ఏమీ అనిపిదు అనమాట, రొటీన్గానే ఉంటుంది జాబ్ అయితే. ఓకే, అది సబ్ రిజిస్ట్రార్. నెక్స్ట్ 4th వచ్చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ. సో దీనికి కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ 18 to 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఆప్ట్ చేసుకోగలరు ప్రిఫరెన్స్ కింద. అండ్ దీనికి జనరల్ డిగ్రీతో పాటు కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెన్ అయితే హైట్ 165 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి, విమెన్ అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ వెయిట్ కూడా మినిమం వెయిట్ కూడా ఉంది ఉమెన్కి 45.5 kgs అని చెప్పి. అండ్ కొన్ని విజన్ టెస్ట్, తర్వాత ఫ్లాట్ ఫుట్ అని ఇట్లా పాదంది చూస్తారు కదా కింద మామూలుగా ఇలా ఫ్లాట్గా లేకుండా కొంచెం పైకి ఉండాలి, అట్లా ఫ్లాట్ ఫుట్ ఉంటే ఎలిజిబుల్ ఉండదు. తర్వాత విజన్ టెస్ట్ సైట్ చెక్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఏమున్నాయి రిక్వైర్మెంట్స్ అని చెప్పి మీరు ఒక్కసారి నోటిఫికేషన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. సో ఇవి ఒకసారి చెక్ చేసుకొని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మీకు ఉన్నట్టయితే దెన్ మీరు దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయితే మీకు ఫస్ట్ 6 months అకాడమిక్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. తిరుపతిలో ఉన్న పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో 6 months పాటు అకాడమిక్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి ఈవెంట్స్ లాంటివి ఏమీ ఉండవు. మామూలుగా ఎస్ఐకి అట్లా ఈవెంట్స్ ఉంటాయి కదా, లైక్ రన్నింగ్ టెస్ట్ కానీ లేకపోతే లాంగ్ జంప్, హై జంప్ అట్లాంటి ఈవెంట్స్ ఏమి దీనికి ఉండవు. అండ్ మీరు వన్స్ సెలెక్ట్ అయితే మీరు యూ కెన్ బి పోస్టెడ్ యాజ్ ఇదర్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ లేదా ఎక్సైజ్ ఎస్ఐ. ఈ రెండిట్లో ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఈబి అంటారనమాట. సో దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐగా కానీ ఎక్సైజ్ ఎస్ఐగా కానీ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో ప్రమోషన్ ఛానల్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మీరు ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారనుకోండి, ఆ తర్వాత 4 లేదా 5 ఇయర్స్కి మీరు ఎక్సైజ్ సిఐ అవుతారనమాట, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ తర్వాత 10 ఇయర్స్కి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవుతారు. ఇది గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ అనమాట. సో మీరు ఎక్సైజ్ ఎస్ఐ నుంచి గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళాలి అని అంటే అట్లీస్ట్ మీకు ఒక 15 years టైం అయితే మినిమం పడుతుంది. అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఆ తర్వాత అసిస్టెంట్ కమిషనర్, జాయింట్ కమిషనర్ ఇట్లా ప్రమోషన్ ఛానల్ ఇలా ఉంటుందన్నమాట దీనికి. సో ఒకసారి మళ్ళీ మీరు అగైన్ ఏజ్ కనుక ఉన్నట్టయితే దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని పట్ల దీన్ని మీరు ప్రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో పాజిటివ్స్ ఏంటి అంటే ఇది ఫస్ట్ థింగ్ వచ్చేసి యూనిఫామ్ జాబ్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ ప్రెషర్ తక్కువే, ఎందుకంటే సివిల్ ఎస్ఐతో కంపేర్ చేస్తే, మామూలుగా సివిల్ ఎస్ఐస్ ఉంటారు కదా, వాళ్ళతోటి కంపేర్ చేస్తే పొలిటికల్ ప్రెషర్ ఎక్సైజ్ ఎస్ఐకి తక్కువగానే ఉంటుంది. అదొక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. అండ్ మీరు జనరల్గా మీ ప్రొఫైల్ లైక్ జాబ్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఈ వైన్ షాప్స్, బార్ షాప్స్, తర్వాత టాడీ షాప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కళ్ళు దుకాణాలు, ఇట్లాంటి వాటన్నిటి మీద మీకు సూపర్విజన్ అనేది ఉంటుందన్నమాట. అంటే రేట్లు అవి ప్రాపర్గా అమ్ముతున్నారా లేదా, ఏమన్నా కల్తీవి అట్లా జరుగుతున్నాయా, అవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. సో వాటి మీద మీకు సూపర్విజన్ అనేది ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది నాన్ గెజిటెడ్ క్యాడర్, గెజిటెడ్ జాబ్ కాదు ఇది, ఎగ్జిక్యూటివే కానీ నాన్ గెజిటెడ్. అండ్ లీజర్ టైం తక్కువ ఉంటుంది దీంట్లో కూడా, ఫిక్స్డ్ టైమింగ్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. డే అండ్ నైట్ డ్యూటీస్ కూడా వేస్తూ ఉంటారు అనమాట. 24/7 నైట్ షిఫ్ట్స్ కానీ అట్లా కూడా పడుతూ ఉంటాయి. అండ్ ప్యాట్రోలింగ్ డ్యూటీస్, తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది. అట్లాంటివి నాకు ఇష్టమే, నేను చేయాలి అని అనుకునే వాళ్ళైతే అదే పనిగా నాకు యూనిఫామ్ జాబ్ లాంటిది కావాలి, ఇష్టము, డిఎస్పి అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు ఎక్సైజ్ ఎస్ఐ అనేది మీకు కొంచెం దగ్గరగా సూట్ అవుతుందన్నమాట. కాకపోతే మీకు టైం నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం టైం అనేది తక్కువగా మీకు దొరుకుతుంది. సో కాబట్టి మీరు దాన్ని బట్టి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. ఇది మోస్ట్ పీస్ఫుల్ జాబ్ అని చెప్పచ్చు. దీంట్లో ఎట్లాంటి పొలిటికల్ ప్రెషర్ ఉండదు. వర్క్ బర్డన్ దీంట్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తారు అంటే, మామూలుగా బీఓసీ కార్డ్స్ అని అంటారు కదా, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అని చెప్పి. సో ఆ బీఓసీ కార్డ్స్ ఇష్యూ చేయడము, తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్స్ చేయడము, తర్వాత లేబరు వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ని ఇంప్లిమెంటేషన్, అంటే లైక్ వాళ్ళకి రావాల్సినవి ఏమన్నా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా యాక్సిడెంట్, ఏదన్నా ఒక లేబర్కి యాక్సిడెంట్స్ కానీ అట్లాంటివి జరిగినప్పుడు దానికి వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్ళకి వచ్చేలాగా చేయడము, లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ ఏదన్నా లైక్ వాళ్ళ పిల్లలవి పెళ్ళిళ్ళు అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు దానికి సంబంధించిన అలవెన్సెస్ అట్లాంటివి ఇస్తూ ఉంటారనమాట. అవి ప్రాపర్గా టైంకి వచ్చేలాగా చేయడము. తర్వాత వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా, ఈ ఇల్లీగల్ టర్మినేషన్ ఆఫ్ లేబర్ అట్లాంటివి ఏమన్నా చేసినప్పుడు, అంటే ఇల్లీగల్గా సడన్గా టర్మినేట్ చేసేస్తే దాన్ని చెక్ చేయడము, అట్లా చేయనీయకుండా చేయడము, తర్వాత టైంకి వేజెస్ అవి డిస్పర్స్ చేస్తున్నారా లేదా ఇట్లాంటివన్నీ చెక్ చేయడము, ఫీల్డ్ విజిట్స్ లైక్ అట్లాంటి వాటికి వెళ్ళి సడన్గా మీరు విజిట్స్ చేయడము, ఇట్లాంటివన్నీ మీరు చేస్తూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఓన్లీ లిమిటెడ్ పీపుల్కి మాత్రమే, అంటే ఓన్లీ లేబరు, ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఇట్లా బిల్డింగ్ వర్కర్స్ ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే మీరు సర్వీసెస్ని ఆఫర్ చేయగలుగుతారనమాట. జనరల్ పబ్లిక్కి అని కాకుండా ఓన్లీ వీళ్ళ వరకు మాత్రమే మీ సర్వీసెస్ లిమిట్ అయి ఉంటాయి. అదొకటి దీంట్లో కొంచెం నెగిటివ్ అని చెప్పచ్చు. అండ్ కాకపోతే ఏంటి అని అంటే స్ట్రిక్ట్గా టైమింగ్స్ ఫాలో అవ్వచ్చు. చాలా టైం దొరుకుతుంది మీకు వేరే ఎగ్జామ్స్కి కానీ అట్లా ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్టయితే. అండ్ పొలిటికల్ ప్రెషర్ ఏమాత్రం ఉండదు. మోస్ట్ పీస్ఫుల్ జాబ్ అనమాట ఇది. అండ్ ఇది మీరు 5-6 మండలాలకు కలిపి ఒక అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఉంటారు. 5-6 మండలాలకు కలిపి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ కాకపోతే నెగిటివ్స్ ఏంటి అని అంటే లిమిటెడ్ సర్వీసెస్ ఇందాకే చెప్పుకున్నట్టు. అండ్ దీన్ని ప్రమోషన్ ఛానల్ విషయానికి వస్తే, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత 12 ఇయర్స్కి మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అవుతారు. ఇది గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్. సో 12 ఇయర్స్కే మీరు గ్రూప్ 1 పోస్ట్కి గ్రూప్ 1 క్యాడర్కి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ తర్వాత 12 to 15 ఇయర్స్కి కానీ మీరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అవ్వడానికి ఉండదు. అంటే తర్వాత ఫ్యూచర్లో ప్రమోషన్స్ అన్నీ కొంచెం డిలే అవుతూ ఉంటాయి. కాకపోతే మళ్ళీ ఇది కూడా సేమ్ మున్సిపల్ కమిషనర్ లాగే ఏంటంటే మొనోటోనస్గా ఉంటుందన్నమాట జాబ్. అంటే మీకు ప్రమోషన్స్ వచ్చినా సరే ఇంకా మళ్ళీ అదే, ఇప్పుడు ఎంసీ గ్రేడ్ 3గా సెలెక్ట్ అయ్యారు, ప్రమోషన్ వచ్చినా గ్రేడ్ 2, ఆ తర్వాత ప్రమోషన్ వచ్చినా గ్రేడ్ 1, ఆ తర్వాత స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్, అట్లా. అలాగే ఇది కూడా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయితే మళ్ళీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అవుతారు. కాదంటే ఇంకా ప్రమోషన్ మీద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ లేబర్. ఇంతే కానీ ఇంకా అది దాటి అయితే డైవర్సిటీ అయితే ఉండదు మీ జాబ్లో. సో నాకు అట్లా జాబ్ నా వర్క్ నేచర్లో చాలా డైవర్సిటీ కోరుకుంటున్నాను నేను అనుకునేటట్టయితే మీకు ఇది పెద్దగా సూట్ కాదనమాట. అండ్ నెక్స్ట్ 6th దానికి చూద్దాము. ఇది అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇది ఏంటి అంటే పీపుల్ తోటి ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది కోఆపరేటివ్ సొసైటీస్లో, పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని ప్రమోషన్ ఛానల్ అంటే దీని వర్క్ ఎక్కడ అంటే మనము పిఎస్సిఎస్ ఉంటాయి కదా, సో పిఎస్సిఎస్లో ఆడిటింగ్ చేయడము, అకౌంటింగ్ చేయడము, ఇట్లాంటి వర్క్ అంతా చేయాల్సి ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి. ప్రమోషన్ ఛానల్ విషయానికి వస్తే అసిస్టెంట్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయితే 10 to 12 ఇయర్స్కి మీరు డిప్యూటీ రిజిస్ట్రార్ అవుతారు.
ఆ తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ రిజిస్ట్రార్ అంటారనమాట. సో ప్రమోషన్ ఛానల్ ఇలా ఉంటుంది. ఇది 10 to 12 ఇయర్స్కి మీరు గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళొచ్చు దీంట్లో. సో ఇది అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించి. అండ్ దీంట్లో కూడా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, పొలిటికల్ ప్రెషర్ అస్సలు ఉండదు. సో టైం మీకు చాలా బాగా దొరుకుతుంది అనమాట ఫర్దర్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీంట్లో మీరు సెలెక్ట్ అయితే మీకు 6 months ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ సేమ్ వర్క్ ప్రొఫైల్ అంతా మున్సిపల్ కమిషనర్ లాగే ఉంటుంది. కాకపోతే మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో చేసే పనులు మీరు ఇక్కడ పంచాయత్స్లో చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది గెజిటెడ్ పోస్ట్. అండ్ ఇందాకే చెప్పుకున్నాము గ్రూప్ 2 పోస్టులు అన్నిట్లోకి హైయెస్ట్ పెయిడ్ ఏవి అని అంటే ఒకటి మున్సిపల్ కమిషనర్, రెండోది ఈఓ ఇన్ పిఆర్ఆర్డి. కాకపోతే పొలిటికల్ ప్రెషర్ కూడా ఈ రెండిటికే చాలా హైయెస్ట్గా ఉంటాయి. హై ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ దొరుకుతుంది. అంటే నాకు ఎక్కువ విలేజెస్లో ఉండడం అంటే ఇష్టము. గ్రామాలు తిరుగుతూ అన్ని ఊర్లు విజిట్ చేస్తూ పల్లెల్ని, అక్కడ పల్లెల్లో ఉండే రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్కి నేను సర్వీసెస్ని చేయాలి అనుకుంటున్నాను. అట్లా అనుకునే వాళ్ళకైతే ఈఓపిఆర్ఆర్డి చాలా బాగా సూట్ అవుతుంది. కానీ మీకు హైయెస్ట్ పొలిటికల్ ప్రెషర్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బికాస్ సర్పంచ్లు ఉంటారు. సపోజ్ ఈఓపిఆర్ఆర్డి అంటే మీకు ఒక 30 విలేజెస్ దాకా ఉంటాయన్నమాట మీ కంట్రోల్లో. అప్పుడు ఏమవుతుందంటే ఒక 30 మంది సర్పంచ్లను మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అపోజిషన్లో ఉండే ఇంకో 30 మంది ఉంటారు కదా, సర్పంచ్గా ఎలక్ట్ అవ్వని వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకో 30 మంది. అంటే మీరు దాదాపు ఒక 60 మందిని మీరు ఆన్సర్ చేసుకోగలిగేలాగా ఉండాలి. అంటే ఊరికే అపోజిషన్ వాళ్ళు వచ్చి అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళవి వింటూ ఉండాలి. అండ్ సర్పంచ్ చెప్పేవి వింటూ ఉండాలి. ఇద్దరివి వింటూ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం చాలా ఓపిక సహనం అనేది చాలా ఎక్కువగా ఉండాల్సిన పోస్ట్ అనమాట ఇది. సో నా మెంటాలిటీ అట్లాంటిదే. నాకు ఓపిక ఎక్కువే, నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అని అనుకునే వాళ్ళైతే ఈఓపిఆర్ఆర్డి పెట్టుకోండి. దానికి తగినట్టే అంటే ఆ ప్రెషర్కి తగినట్టే మీకు పే కూడా ఉంటుంది. హైయెస్ట్ పెయిడ్ ఇది. కాకపోతే మీకు టైం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ పీపుల్ తోటి ఇంటరాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. హాయిగా విలేజెస్లో ఉండడం అంటే ఇష్టం, నాకు ప్రశాంతంగా ఉంటాను అట్లా అనుకునేటట్టయితే ఈఓపిఆర్ఆర్డీలో పెట్టుకోవచ్చు. అండ్ ఇది మండల్ పరిషత్ లెవెల్లో మీరు ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనమాట. సో ఇట్ రిక్వైర్స్ వెరీ హై మేనేజ్మెంట్ స్కిల్స్. ఎందుకంటే వీళ్ళని ఇద్దరిని మేనేజ్ చేయడము అంటే కొంచెము కష్టమైన పనే, కానీ నేను చేసుకోగలుగుతాను అనుకునే వాళ్ళు ఇది పెట్టుకోండి. అండ్ విలేజ్ టూర్స్ విజిట్ చేయడము, తర్వాత ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. ఇక్కడ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అని ఎందుకు అంటున్నాము అని అంటే లైక్ మీరు టూర్ డైరీ అంటారనమాట. అంటే నేను ఒక 2-3 ఊర్లకి వెళ్ళాను వచ్చాను అట్లా అని చెప్పుకోవచ్చు. అప్పుడు మీకు ఆ టైం దొరుకుతుంది. మీరు ఆ టైంని యూజ్ చేసుకోవచ్చు వేరే మీ ఫర్దర్ ఎగ్జామ్స్కి అట్లాంటి వాటికి మీరు దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు. సో టైమింగ్స్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, కానీ అవసరమైనప్పుడు ఎక్కువ టైమే మీరు అంటే మోర్ దాన్ ఆఫీస్ టైమింగ్స్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇట్లా ఈఓపిఆర్ఆర్డి ఉంటుంది. కాకపోతే దీంట్లో ఉండే ఒక మేజర్ నెగటివ్ థింగ్ ఏంటి అని అంటే ప్రమోషన్ ఛానల్ చాలా చాలా వీక్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈఓపిఆర్ఆర్డీగా సెలెక్ట్ అయితే మీరు 15 to 20 ఇయర్స్కి కానీ ఎంపీడీఓ అవ్వలేరు. ఎంపీడీఓ వచ్చేసి గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్. సో 15-20 ఏళ్లకు కానీ ఎంపీడీఓ ఒకటి మీకు ఈఓపిఆర్ఆర్డీగా సెలెక్ట్ అయితే 2 రకాలుగా మీరు ప్రమోట్ అవ్వచ్చు అనమాట. ఒకటి వచ్చేసి ఎంపీడీఓ అవ్వచ్చు, లేదు రెండోది వచ్చేసి డివిజనల్ లెవెల్ పంచాయత్ ఆఫీసర్ అని చెప్పి డిఎల్పిఓ అంటారనమాట. సో అట్లా అయినా మీరు ప్రమోట్ అవ్వచ్చు. రెండిట్లో ఏది అవ్వాలన్నా 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ మామూలుగా ఎంపీడీఓగా సెలెక్ట్ అయిన వాళ్ళకే ఫర్దర్గా ప్రమోషన్ అనేది రావట్లేదు. ఈ ప్రమోషన్ ఛానల్ వెరీ వెరీ వీక్ అనమాట ఎంపీడీఓగా సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో ఎంపీడీఓలకే ప్రమోషన్ రాకపోతే ఈఓపిఆర్ఆర్డీకి ఎంపీడీఓగా ప్రమోషన్ రావడం అనేది ఇంకా వీక్గా ఉంటుంది. సో ఇంకా మీరు కొంచెం ఏజ్ కనుక ఎక్కువగా ఉంటే అంటే 35s అట్లా ఉన్న వాళ్ళైతే ఈఓపిఆర్ఆర్డీగానే మీరు రిటైర్ కూడా అవ్వాల్సి రావచ్చు. సో కాబట్టి ప్రమోషన్ ఛానల్ వీక్గా ఉంటుంది కాబట్టి అది చూసుకొని మీరు ఆప్ట్ చేసుకోండి ఈఓపిఆర్ఆర్డీ పెట్టేటప్పుడు. అండ్ కాకపోతే ఏమంటున్నామంటే హైయెస్ట్ పెయిడ్ ఇది. అండ్ హాయిగా విలేజెస్లో అట్లా మీరు సర్వీసెస్ని ఆఫర్ చేసుకోవచ్చు ప్రజలకి. సో ఇవన్నమాట. ఇది జనరల్గా ఎగ్జిక్యూటివ్ పోస్టులను అన్నిటిని మనం చెప్పుకున్నాము. ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ విషయానికి వస్తే నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉండే పాజిటివ్ థింగ్ ఏంటి, ఫస్ట్ నెగిటివ్ థింగ్ నెగిటివ్ అని కాదు, కాకపోతే అంత క్రేజీ ఉన్న పోస్టులు కాదు అవి. ఎందుకంటే
అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ ఉండదు, అంటే ప్రజల్లో పెద్ద క్రేజ్ ఉన్న పోస్టులు కాదనమాట. అంటే నేను ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ని అంటే అది ఎవరికి తెలియని కూడా తెలియదు. సో అంత క్రేజ్ ఉన్న పోస్టులు కాదవి, కాబట్టి ఎక్కువగా ప్రిఫర్ చెయ్యరు ఫస్ట్ థింగ్. కాకపోతే దాంట్లో ఉండే ఒక మంచి బెనిఫిట్ ఏంటి అని అంటే మీరు సెక్రటేరియట్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ట్రాన్స్ఫర్లు అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. అయినా కూడా ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి అవుతారు, కానీ అవుట్ ఆఫ్ దట్ మీరు వెళ్ళాల్సి ఉండదు. అండ్ మోస్ట్ పీస్ఫుల్ జాబ్, చాలా పక్కా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ వీక్లీ ఓన్లీ 5 డేసే వర్కింగ్ ఉంటుంది. సాటర్డే సండే కంప్లీట్ హాలిడేస్. అంటే ఒక మామూలు సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. సో 10 to 5 జాబ్ నేచర్ ఉంటుంది. సో నాకు అట్లాంటిది సరిపోతుంది. నేను మళ్ళీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి నాకు ఒక తెలిసినట్టుగా ఒక టైమింగ్ లాగా ఉంటుంది కదా అని అనుకునే వాళ్ళైతే, నేను ఒకటే చోట స్టేబుల్గా ఉండాలి, నాకు ఈ ట్రాన్స్ఫర్లు అవన్నీ నాకు ఓపిక ఉండదు, తిరగలేను, నాకు వద్దు అని అనుకున్నట్టయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా మీరు అంటే లైక్ నాన్ ఎగ్జిక్యూటివ్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. దాంట్లో అయితే ఫస్ట్ మీరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ GAD, ఆ తర్వాత లెజిస్లేచర్ పెట్టుకోండి. ఆ తర్వాత లా అండ్ ఫైనాన్స్ మీకు ఎలిజిబిలిటీ కనుక ఉంటే అది మీరు ఆఫ్ చేసుకోవచ్చు. లేదా సీనియర్ ఆడిటర్, తర్వాత సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇంకా మిగతా ప్రిఫరెన్సెస్ అన్నీ మీరు ఎలా అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఒకటేలాగే ఉంటాయి కాబట్టి మీరు కింద పైన ఎట్లా ఇచ్చినా కూడా దానికి ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ ఎగ్జిక్యూటివ్ విషయానికి వస్తే ఇక్కడ నేను ఇందాకే చెప్పినట్టు మీ జోన్లో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. మీ మెంటాలిటీకి అది సూట్ అవుతుందా లేదా చూసుకోండి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఏ విషయానికి వస్తే మీకు ఏజ్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇవన్నీ చూసుకొని మీరు ప్రిఫరెన్సెస్ మీ ఓన్వి మీరు ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా వీలైతే ఎవరైనా సీనియర్స్ ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రూప్ 2కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళతోటి కూడా మాట్లాడి వాళ్ళ వర్క్ నేచర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మీరు ఒకసారి విని ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఇంకా టైం ఉంది కాబట్టి మనకి ఒకసారి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళతో కూడా మీరు ఒకసారి మాట్లాడండి. అండ్ జనరల్గా నేను ఇస్తున్న ప్రిఫరెన్స్ నేను చెప్పబోతున్న ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్, బికాస్ ఇది గెజిటెడ్ కమ్ ఎగ్జిక్యూటివ్. సెకండ్ది మున్సిపల్ కమిషనర్, థర్డ్ సబ్ రిజిస్ట్రార్. తర్వాత ఒకవేళ మీకు ఎక్సైజ్ ఎస్ఐకి కనుక ఎలిజిబిలిటీ ఉంటే అది 4th ప్రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నెక్స్ట్ పెట్టుకోవచ్చు. EOPRRD 5th, అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్ 6th ప్రిఫరెన్స్ కింద, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ 7th. అండ్ తర్వాత ఒకవేళ ఎక్సైజ్ ఎస్ఐ మీకు లేదు అని అనుకున్నట్టయితే అది 8th ప్రిఫరెన్స్ కింద పెట్టుకోండి. ఎందుకంటే ఇవి రెండు లాస్ట్లో ఎందుకు పెడుతున్నామంటే ఇవి నాన్ గెజిటెడ్ కాబట్టి ఇవి లాస్ట్లో పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. లేదు నాకు పొలిటికల్ ప్రెషర్ వద్దు, నాకు కొంచెం కామ్గా పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నట్టయితే మీరు ఈ మున్సిపల్ కమిషనర్ ఇక్కడ తీసేసేయచ్చు. డిప్యూటీ తహసీల్దార్ తర్వాత సబ్ రిజిస్ట్రార్ పెట్టేసుకోండి, ALO పెట్టేసుకోండి, మున్సిపల్ కమిషనర్ EOPRRD లాస్ట్లో పెట్టేసుకొని మిగతావన్నీ ఇట్లా పైకి జరిపేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇవి జనరల్గా నేను చెప్తున్నటువంటి పోస్ట్ ప్రిఫరెన్సెస్. మళ్ళీ అగైన్ మీరు మళ్ళీ చాలా జాగ్రత్తగా ఒకసారి ఆలోచించి మీ మైండ్ సెట్కి ఏది సూట్ అవుతుంది అని చెప్పి మీరు సీనియర్స్ని కానీ మీ ఇంట్లో వాళ్ళతోటి కానీ మాట్లాడుకొని ఒకసారి ప్రిఫరెన్సెస్ని ఇచ్చుకోండి. ఒకవేళ మీరు ఏదైనా ఆల్రెడీ ఒక ప్రిఫరెన్స్ ఇచ్చేసున్నా కూడా మళ్ళీ దాన్ని కూడా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో చేంజ్ చేయాలి అనుకుంటే లాస్ట్ డేట్ వాళ్ళు చెప్పిన డేట్ లోపు మీరు దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి కూడా మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ Group 2 మెయిన్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.